హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఫుడ్. టుడే రెసిపీ టమాటా ములక్కాయ కర్రీ తయారు చేసుకుందాము. 4 టమాటాలు తీసుకుని మనం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న టమాటాలను మనం పేస్ట్ చేసుకుందాము మిక్సీలో వేసుకుని. అలాగే 4 ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాము సన్నగా. కొన్ని ములక్కాయలు, 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కట్ చేసిన టమాటాలను మనం మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని 3 చిన్నుల్లిపాయలు కూడా వేసుకుందాము. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలను కూడా వేసుకుని మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల వరకు మగ్గనిచ్చుకుందాము. అందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మగ్గనిద్దాము. అర స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మనం టమాటా పేస్ట్ ని కూడా వేసుకుందాము. ఒకసారి కలిసేటట్టు మొత్తం కలుపుకొని టమాటా అనేది పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉంచుకున్న తర్వాత 1 స్పూన్ కారం వేసుకుని మొత్తం కలుపుకుందాం ఒకసారి. అలాగే అర స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గనించుదాము. ఒక అర గ్లాస్ వరకు వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాలంత వరకు కూడా మగ్గనిద్దాము. ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతే, చాలా సింపుల్ గా టమాటా ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.